హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాల్మీకి లాజిక్స్. ఈ వీడియోలో మనం డైస్ అనే కాన్సెప్ట్ చూస్తున్నాము. ఈ డైస్ అనే కాన్సెప్ట్ మనకు ఎస్ఎస్సి ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్స్లో ఇస్తున్నాడు అంటే ఎస్ఎస్సి ఎగ్జామ్లో వస్తూ ఉన్నాయి బిట్స్ డైస్ అనే కాన్సెప్ట్ మీద. అలాగే ఆర్ఆర్బిలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో కూడా ఇస్తున్నాడు. అట్ ద సేమ్ టైం మన పోలీస్ లాంటి ఎగ్జామ్స్ అంటే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఎస్ఐ మరియు కానిస్టేబుల్స్కి సంబంధించినవి కావచ్చు, లేదా మిగతా సచివాలయానికి సంబంధించినవి ఏవైనా సరే, నాన్ వర్బల్ రీజన్ ఎక్కడైనా ఉంటే ఇదంతా కూడా నాన్ వర్బల్ పాఠం. నాన్ వర్బల్ రీజనింగ్ ఎక్కడైనా ఉన్నా ఆ ఎగ్జామ్లో ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా డైస్ నుంచి మనం ఒక క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతకన్నా ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు నాన్న, ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ డైస్ అనే కాన్సెప్ట్ని చాలా సింపుల్గా చేయొచ్చునారా, ఎలా అన్నది ఇప్పుడు నేర్చుకుందాం. ఇప్పటివరకు మీరు వాల్మీకి లాజిక్స్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూడండి నాన్న. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. రైట్, ఇక డైస్ అనే కాన్సెప్ట్ విషయానికి వస్తే డైస్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటేమో స్టాండర్డ్ డైస్, ఇంకొకటేమో అన్స్టాండర్డ్ డైస్. స్టాండర్డ్ డైస్ అంటే మనం జనరల్గా గేమ్ ఆడేదానికి వాడేటి. అంటే ఒక డై యొక్క ఆపోజిట్ ఫేజెస్ ఎప్పుడూ కూడా 7కి ఈక్వల్ అవుతుంది. ఉదాహరణకు 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. ఈ 1కి ఆపోజిట్లో ఏముంది అని నన్ను ఎవరైనా అడిగితే ఖచ్చితంగా ఈ రెండిటి యొక్క సమ్ ఎంత అవ్వాలి అంటే 7 అవ్వాలి. అదేవిధంగా 2కి ఆపోజిట్లో ఏమొస్తుంది అని అడిగాడు అనుకో, 2కి ఎంత కలిపితే 7 వస్తుంది, 2కి ఎంత యాడ్ చేస్తే 7 వస్తుంది, 5 యాడ్ చేస్తే వస్తుంది. సో 2కి ఆపోజిట్ ఫేజ్లో ఏముంటుంది అంటే 5 ఉంటుంది. అదేవిధంగా 3కి ఆపోజిట్లో ఏముంది అని అడిగాడు అనుకోండి, 3కి ఎంత యాడ్ చేస్తే 7 వస్తుంది, 3కి 4 యాడ్ చేస్తే 7 వస్తుంది. సో స్టాండర్డ్ డైస్ అంతా ఎలా ఉంటుంది అంటే 1కి ఆపోజిట్ 6, 2కి ఆపోజిట్ 5, 3కి ఆపోజిట్ 4. సమ్ ఆఫ్ ద ఆపోజిట్ ఎండ్స్ని యాడ్ చేస్తే ఎంత రావాలి నాన్న? 7 అనేది రావాలి. ఇది ఏ డైస్ యొక్క రూల్ అంటే స్టాండర్డ్ డైస్ యొక్క రూల్. అంటే మనం గేమ్స్లో ఆడేదంతా కూడా స్టాండర్డ్ డైసే. సో ఆ పాచికల్లో ఆ డైస్లో ఆపోజిట్ ఫేజెస్ ఎప్పుడైనా కూడా ఎలా ఉంటాయి అంటే ఇట్ షుడ్ బి సమ్ ఈక్వల్ టు 7. కానీ మనకి ఎగ్జామ్లో స్టాండర్డ్ డై మీద క్వశ్చన్ ఇచ్చే అవకాశం తక్కువ నాన్న. ఎందుకంటే ఈ లాజిక్ చిన్నపిల్లాడికి తెలిసినా ఈజీగా చేసేస్తాడు కదా. జనరల్గా మనల్ని ఎగ్జామ్లో అడిగేదే పలానా నెంబర్కి ఆపోజిట్లో ఏముంటుంది. ఎందుకంటే క్యూబ్ అంటేనే, ఒక డైస్ అంటేనే 3 డైమెన్షనల్. అంటే మనకు 3 ఫేజెస్ కనపడతాయి, 3 కనపడవు. సో ఈ కనపడే ఫేజ్కి ఏదైనా ఆపోజిట్ ఫేజ్ ఏముంటుంది అన్నదే క్వశ్చన్గా ఉంటుంది. సో అలాంటప్పుడు స్టాండర్డ్ డై అయితే ఈజీగా చెప్పచ్చు, కానీ దీని నుంచి మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయలేం. అన్స్టాండర్డ్ డై నుంచి మాత్రం ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి ఆ అన్స్టాండర్డ్ డైస్ని ఎలా చేయాలన్నది ఇప్పుడు ఒకసారి చూద్దాం నేను. అన్స్టాండర్డ్ డైస్ ఎలా ఉంటుంది? అన్స్టాండర్డ్ డైస్ దీనికి లాజిక్ ఎలా ఉంది, ఆపోజిట్ ఫేజెస్ని ఎలా కనుక్కోవాలి చూడండి నాన్న. ఫస్ట్ టైప్ చూడండి, టైప్ 1. ఇట్లో ఒక 4 టైప్స్ ఉన్నాయి, చూద్దాం. ఇప్పుడు మీకు ఒక డైస్ ఇలా ఇచ్చారు నాన్న, ఒక డైస్ ఇలా ఇచ్చారు 1, 2, 3, సంథింగ్ 4, 5, 2. ఇప్పుడు మనల్ని ఏమో అడుగుతాడు అంటే ఆపోజిట్ ఫేజెస్ అడుగుతాడు. ఎగ్జామ్లో అడిగేది ఇదే, ఆపోజిట్ ఫేజ్ అంటే ఏంటి? 1కి ఆపోజిట్ ఏంటి, 2కి ఆపోజిట్ ఏంటి, 3కి ఆపోజిట్ ఏంటి అంటే అన్నీ అడగడు, ఏదైనా ఒకటి అడుగుతూ ఉంటాడని. మనం ఏం చేయాలి అంటే ఇచ్చిన ఈ 2 వ్యూస్లో, ఈ 2 ఒక డైసే కాకపోతే 3 డైమెన్షనల్ కాబట్టి ఒకసారి ఒక వ్యూ చూపించాడు, మరొకసారి మరొక వ్యూ చూపించాడు.
సో ఈ 2 వ్యూస్‌లో ఎన్ని నంబర్‌లు కామన్‌గా ఉన్నాయి అన్నది చూడాలి మనం. ఈ 2 వ్యూస్‌లో ఎన్ని నంబర్‌లు కామన్‌గా ఉన్నాయంటే, ఇదిగో ఇక్కడ 2 కామన్‌గా ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా ఏముందంటే 2 కామన్‌గా ఉంది. ఇక్కడ మిగిలిన నంబర్‌లు ఏంటి 1, 3, 5, 4. సో కామన్‌గా ఉన్న నంబర్ ఏది అంటే ఒకే ఒక్క నంబర్ ఉంది. ఆ నంబర్ కూడా ఏంటి అంటే 2. సో మనం ఏం చేయాలంటే ఆ నంబర్ నుంచి క్లాక్ వైజ్‌లో ఉన్న నంబర్స్ ఏంటో చూసుకోవాలి. ఇక్కడ చూడండి 2. ఇక్కడ నుంచి 2 నుంచి క్లాక్ వైజ్‌లో వెళ్ళండి. అంటే 1, 3. 2 నుండి 1, 3. ఇక్కడ కూడా చూడు. ఇక్కడ 2. మళ్ళీ 2 దగ్గర స్టార్ట్ అవ్వు. 2 నుంచి క్లాక్ వైజ్‌లో వెళ్ళు. 2, 5, 4. 2, 5, 4. ఇక్కడ ఆపోజిట్ ఫేజెస్ ఏంటి అంటే 3కి ఎదురుగా ఉన్నది 4. 1కి ఎదురుగా ఉన్నది 5. 2కి ఎదురుగా ఉన్నది 2కి ఎదురుగా 2 ఉండదు కదమ్మా. మొత్తం ఎన్ని నెంబర్లు ఉంటాయి డైస్లో 1 నుండి 6 వరకు ఉంటాయి. ఇక్కడ ఏదో ఒక నెంబర్ మిస్ అయింది 1 నుంచి 6 లోపల. ఏం మిస్ అయింది 6 మిస్ అయింది. సో 2కి ఆపోజిట్ ఏంటి అంటే 6 అని చెప్పేయచ్చు. సో ఇంత సింపుల్గా ఎప్పుడు చేయొచ్చు, మనకిచ్చిన 2 వ్యూస్లో ఎన్ని నెంబర్లు కామన్గా ఉండాలి, ఒకే ఒక్క నెంబర్ కామన్గా ఉండాలి. సో టైప్ 1 ఏంటి అంటే 1 నంబర్ లేదా 1 ఫేస్, ఫేసెస్ అంటారమ్మా, 1 ఫేస్ కామన్గా ఉంది. చూడండి ఆ 1 ఫేజ్ ఎక్కడుంది అన్నది వదిలేసేయండి. ఇక్కడ ఏం లెఫ్ట్లో ఉంది, ఇక్కడ రైట్లో ఉంది, అవన్నీ నీకు వద్దు. ఇక్కడ మొత్తం మీద ఇచ్చిన ఈ 2 వ్యూస్లో ఎన్ని ఫేజెస్ కామన్గా ఉన్నాయి, ఒకే ఒక ఫేజ్ కామన్గా ఉంది. ఆ ఫేజ్ నుంచి క్లాక్ వైజ్లో రాసుకో 2 వ్యూస్లో. సో దట్ ఆపోజిట్ ఎండ్స్ అన్నది కనుక్కోవచ్చు. ఓకేనా. ఇక టైప్ 2 వచ్చేసి దీంట్లో ఒకవేళ 2 ఫేసెస్ కామన్గా ఉంటే పరిస్థితి ఏంటి, 2 ఫేసెస్ కామన్గా ఉంటే పరిస్థితి ఏంటి అంటే ఇలా ఇవ్వబోతాడు 1, 2, 3, 1, 5, 3. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో చూస్తే ఇది 2 ఒక డైసే, కాకపోతే 2 వ్యూస్ ఇవి. ఎన్ని నంబర్లు కామన్గా ఉన్నాయి, ఎన్ని ఫేజెస్ కామన్గా ఉంటాయి అంటే 2 ఫేజెస్ కామన్గా ఉంటాయి. చూడండి 1, 1, 3, 3. ఇప్పుడు మనల్ని 1కి ఎదురుగా ఏమొస్తుంది, 2కి ఎదురుగా ఏమొస్తుంది, 3కి ఎదురుగా ఏమొస్తుంది అని అడిగితే ఇప్పుడు ఈ 2 వ్యూస్లో కామన్గా ఉన్నాయి క్యాన్సిల్ చేసేయాలి. అంటే 1, 1 క్యాన్సిల్, 3, 3 క్యాన్సిల్. 2కి ఎదురుగా ఏముంది 5 ఉంది, 2కి ఎదురుగా 5 ఉంది. ఇలాంటప్పుడు ఇది మాత్రమే చెప్పగలం. 1కి ఎదురుగా ఏముంది అన్న క్వశ్చన్కి ఆన్సర్ మనం చెప్పలేం, కరెక్ట్గా తెలియదు. ఆబ్వియస్లీ 4 లేదా 6 ఉంటుంది, ఎందుకంటే ఇంక మిగిలింది అదే కదా. 4, 6లో ఒకటి ఇక్కడ ఉంది, 4, 6లో ఒకటి ఇక్కడ ఉంది. ఖచ్చితంగా 3కి ఎదురుగా 4 3కి ఎదురుగా 6 అంటే చెప్పలేను. కారణం ఏంటి, ఇది ఒక అన్స్టాండర్డ్ డై, దీనికి ఏం రూల్ ఉండదు. ఖచ్చితంగా దీనికి ఎదురుగా ఇదే ఉండాలన్న రూల్ ఉండదు. స్టాండర్డ్ డైలో అయితే ఆపోజిట్ ఫేజెస్ 7 వస్తూ ఉంటాయి, అన్స్టాండర్డ్ డైలో అలా ఉండదు. సో ఒకవేళ 2 ఫేజెస్ కామన్గా ఉంటే ఆ 2 వ్యూల్లో ఉన్న ఆ 2 ఫేజెస్ని క్యాన్సిల్ చేసి మిగిలిన ఫేజెస్ ఆపోజిట్ అని మాత్రమే చెప్పగలము. మిగతా వాటికి ఆన్సర్లు రావు. ఏంటిది 2 ఫేజెస్ కామన్గా ఉండడం. రైట్. ఒకవేళ 3 ఫేజెస్ కామన్గా ఉంటే ఏమవుతుందో చూద్దాం. ఇది టైప్ 3 నాన్న. ఇచ్చిన 3 ఫేసెస్ కామన్గా ఉంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు మనకు ఒక ఫేజ్ ఇలా ఇచ్చాడు 1, 2, 3. ఇంకో ఫేజ్ ఇలా ఇచ్చాడు 3, 2, 1. ఆబ్వియస్లీ 2 ఒకటే. లేదు అనుకుంటే ఇవి మార్చుకోండి, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు నాకు. ఉదాహరణకు ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇబ్బంది ఏం లేదు, 2 ఒకటే. ఇందులో ఉన్న ఫేజ్ వాల్యూస్ అంటే నంబర్సు, ఇందులో ఉన్న ఫేజ్ వాల్యూ నంబర్సు ఒకటిగా ఉన్నాయి. ఇలా సేమ్ ఉంటే ఆపోజిట్ ఫేజెస్ని కనుక్కోవడం కుదరదు. 1, 2, 3. 1కి ఎదురుగా ఏముంది తెలియదు, 2కి ఎదురుగా ఏముంది తెలియదు, 3కి ఎదురుగా ఏముంది తెలియదు. కారణం ఏంటి, రెండిట్లో ఎన్ని వ్యూస్ కామన్గా ఉన్నాయి, ఎన్ని నెంబర్స్ కామన్గా ఉన్నాయమ్మా, ఏ నంబరు
అన్ని నంబర్లు కామన్గా ఉన్నాయి. అన్ని నంబర్లు కామన్గా ఉంటే ఆపోజిట్ ఫేజెస్ చెప్పలేము. సో ఆల్ ఫేజెస్ కామన్గా ఉన్న డయాగ్రామ్ మనకు ఆపోజిట్ ఫేజెస్ చెప్పడానికి పనికిరాదు. ఓకేనా? ఇక టైప్ 4 ఇంకేముంది, 1 ఫేజ్ కామన్ చూసాం, 2 ఫేజ్ కామన్ చూసాం, 3 ఫేజ్ కామన్ చూసాం. ఇప్పుడు 3 ఫేజ్ డిఫరెంట్గా ఉంటే ఏంటి పరిస్థితి? 3 ఫేజ్లో ఉన్న వాల్యూస్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే 1 2 3 5 6 4 ఇందులో కానీ ఒక్క ఫేజ్ వాల్యూ కూడా కామన్గా లేదు. 3 ఫేజెస్ ఎలా ఉన్నాయంటే డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇలా ఉన్నప్పుడు కూడా మనం ఆపోజిట్ వాల్యూస్ని కనుక్కోలేమన్నా. సో గుర్తుపెట్టుకోండి, 3 కామన్గా ఉన్నా 3 డిఫరెంట్గా ఉన్నా ఆపోజిట్ ఫేజెస్ని కనుక్కోలేము. కేవలం ఒక్క ఫేజ్ కామన్గా ఉంటేనే ఆన్సర్ మనకు అక్యురేట్గా వస్తుంది. అదే 2 ఫేజ్లు కామన్గా ఉంటే ఆపోజిట్ ఏంటి అంటే ఈ మిగిలిపోయినవి ఆపోజిట్ అని చెప్పచ్చు. సరేనా? ఈ కాన్సెప్ట్ కానీ అర్థమైతే డైస్ అనే కాన్సెప్ట్ చాలా ఈజీగా చేసేయము. అయితే ఎగ్జామ్లో మనకు ఎలా ఉంటుందంటే కేవలం 2 వ్యూసే ఇవ్వడు, 4 వ్యూస్ ఇస్తాడు. ఆ 4గిట్లో ఏదైనా 2 మనం తీసుకోవాలి. అది మన పికప్ అనమాట. మన టైం బాగుంటే ఇలా సింగిల్ డైస్ ఉన్నవి కానీ వెతుక్కోగలిగితే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. 4 వ్యూస్ ఇచ్చాడు, 4గిట్లో ఏది బెస్ట్ అన్నది ఎగ్జామ్లో నువ్వే జడ్జ్ చేసుకోవాల్సి వస్తుంది. డమ్మీ వ్యూస్ తీసుకుంటే టైం వేస్ట్ అవుతుంది. మాకు ఎట్లా తెలుస్తుంది అంటే కొంత ప్రాక్టీస్ మీద ఐడెంటిఫై చేసేస్తారు. నేను ప్రాక్టీస్ చేయాలి ఎక్కువగా. ఎగ్జామ్ అంటేనే ప్రాక్టీస్. కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే ఏదైనా వస్తుంది. చూడండి, మాకు డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళామనుకోండి, డ్రైవింగ్ ఎంత స్పీడ్తో నేర్పిస్తారు? 20 లేదా 30 స్పీడ్తోనే నేర్పిస్తారు. దాని తర్వాత నువ్వు ఇంప్రూవైజ్ చేసుకుంటే 100లో వెళ్తావు, 120లో కూడా వెళ్తావు. అదేంటది? ప్రాక్టీస్ మీద వచ్చేదన్నమాట. సో ఇక్కడ కూడా మీరు ప్రాక్టీస్ చేసే కొద్దే స్పీడ్ వస్తుంది. నాకు జస్ట్ కాన్సెప్ట్ ఏంటనే క్వశ్చన్కి ఆన్సర్ ఫాస్ట్గా రావాలంటే రాదు. సో ప్రాక్టీసే మెయిన్. ఓకేనా? రైట్, వీటికి సంబంధించిన ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూడండి. మనకు 2 వ్యూస్ ఇచ్చాడు నాన్న. క్వశ్చన్ చదువుదాం చూడండి. 2 పొజిషన్ ఆఫ్ ఎ డైస్ ఆర్ షోన్ బిలో. హౌ మెనీ పాయింట్స్ విల్ అపియర్ ఆన్ ద ఆపోజిట్ టు ద ఫేజ్ ఆఫ్ కంటైనింగ్ 5 డాట్స్? సో మనల్ని అడిగింది ఏంటి? 5కి ఆపోజిట్లో ఏముంటుంది అన్నది క్వశ్చన్. ఇప్పుడు ఈ 2 వ్యూస్లో ఎన్ని ఫేజెస్ కామన్గా ఉన్నాయి? ఇక్కడ చూడండి ఏముంది, 2 5 1. దాంట్లో మనకి ఇచ్చింది ఏంటి అంటే 2 5 1. రెండో దాంట్లో చూడు నాన్న, 4 1 2 4 1 2. రెండిట్లో ఎన్ని ఫేజెస్ కామన్గా ఉన్నాయి చూడండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో ఇవి క్యాన్సిల్ అయిపోతాయి నాన్న. మనకు మిగిలింది ఏంటంటే 5కి ఎదురుగా ఉన్నది 4. ఇది మాత్రమే చెప్పగలం. మిగతా వాళ్ళ గురించి అడిగితే చెప్పలేం. మనల్ని అడిగింది కూడా 5కి ఎదురుగా ఏముందని. 5కి ఎదురుగా 4 వస్తుందన్న. సో ఆన్సర్ ఏం పెడతాము? ఆప్షన్ 4. చాలా సింపుల్గా చేసేయచ్చు ఆ కాన్సెప్ట్ అర్థమైతే మీకు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ని కూడా చూద్దాం. మీరు ఒకసారి ట్రై చేయండి అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ని వీడియో ఒకసారి పాస్ చేసేసి నెక్స్ట్ క్వశ్చన్ని ట్రై చేయండి. రైట్, digit will appear on the face opposite to the face of 4. సో అతనికి కావాల్సింది 4కి ఎదురుగా ఉన్న వాల్యూ. సో ఈ 2 వ్యూస్లో ఎన్ని నెంబర్లు కామన్? 1 2 3 5 6 3. సో రెండిట్లో కామన్గా ఉన్నది 3 ఒక్కటే. సో అతను అడిగింది దేనికి ఎదురుగా అమ్మ? 4కి ఎదురుగా. సో ఫస్ట్ దాంట్లో క్లాక్ వైజ్ చూసుకో, అలాగే రెండో దాంట్లో కూడా క్లాక్ వైజ్ చూసుకో. ఆబ్వియస్లీ ఇక్కడ నేను దూరం నుంచి చూడగానే 3కి ఆపోజిట్ ఏంటి, 4కి ఆపోజిట్ ఏంటంటే 3 అని చెప్పేస్తాను నేను. కారణం ఏంటంటే ఈ 2 వ్యూస్లో ఇప్పటికీ కనపడని నంబరు 4. సో హిడెన్ నంబరు 3 రిపీట్ అయ్యి ఉంది. సో డైరెక్ట్గా చెప్పేయచ్చు, కానీ వద్దులేండి, అది ప్రాక్టీస్ మీద చేద్దరు. ప్రస్తుతానికి ఇక్కడ క్లాక్ వైజ్, ఫస్ట్ డయాగ్రామ్లో క్లాక్ వైజ్ చూద్దాం. సో 3 1 2. సెకండ్ డయాగ్రామ్ చూడు, 3 5 6. సో 2కి ఎదురుగా అడుగుంటే 6, 1కి ఎదురుగా అడుగుంటే 5, 3కి ఎదురుగా అడిగాడు. 3కి ఎదురుగా 3 ఉండదు కదా. ఇక్కడ మిస్ అయిన నెంబర్ మనకు 1 నుంచి 6 దాకా ఉండాలి నంబర్లు డైస్ అంటే.
ఇక్కడ మిస్ అయిన నెంబర్ ఏది నాయన అంటే 4. సో ఇక్కడ 3కి ఆపోజిట్లో ఏముంది అంటే మనం ఏం రాసుకోవచ్చు నాన్న 4 అనేది రాసుకోవచ్చు. మనం అడిగింది ఈ క్వశ్చన్ 4కి ఆపోజిట్ ఏంటి ఆబ్వియస్లీ 4కి ఆపోజిట్లో ఉండబోయేది 3. ఇది మన ఆన్సర్ నాన్న. ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వీడియోని పాస్ చేయండి. పాస్ చేసి సార్ సొల్యూషన్ మీరు ట్రై చేయండి నాన్న. మీరు ఈజీగా చేయగలరు ఈ క్వశ్చన్స్. ఇంకా మీరు ట్రై చేసి దాని తర్వాత నాకు ఆన్సర్ చెప్పండి. చూడండి 4 వ్యూస్ ఇచ్చాడు నాకు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 4 వ్యూస్ ఇచ్చినా సరే ఏదైనా 2 వ్యూస్ని మనం ఫోకస్ చేద్దాం. ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఏం అడుగుతున్నాడు చూడండి. 2కి ఆపోజిట్లో ఏముంటుంది? 2కి ఆపోజిట్లో ఏముంటుంది? ఫస్ట్ డయాగ్రామ్ ఫస్ట్ 2 డయాగ్రామ్స్ తీసుకుందాం. ఏ 2 డయాగ్రామ్స్ అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ది, థర్డ్ది, లేదా సెకండ్ది, ఫోర్త్ది, లేదా ఫస్ట్ది, ఫోర్త్ది, మన ఇష్టం నాన్న, ఏం కాదు. సో ఏదైనా ఒక వ్యూ చూద్దాం. ఫస్ట్ వ్యూలో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది. రెండో వ్యూ చూడన్నా, ఇక్కడ 6 ఉంది, 5 ఉంది, 4 ఉంది. రెండిట్లో ఎన్ని నెంబర్లు కామన్గా ఉన్నాయి? ఎన్ని ఫేస్ వాల్యూస్ కామన్గా ఉన్నాయి? రెండిట్లో కామన్గా ఉన్నది 5 ఒక్కటే. సో రొటేట్ చేయి క్లాక్ వైజ్లో. మీరు అడగచ్చు, ఏమయ్యా క్లాక్ వైజ్లోనే ఎందుకు రొటేట్ చేస్తున్నాం? సరే రెండిట్లో యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవ్వండి, ఏం కాదు. క్లాక్ వైజే ఏం లేదు. అయితే దీంట్లో క్లాక్, దీంట్లో యాంటీ క్లాక్ వద్దు నాన్న. దీంట్లో యాంటీ క్లాక్ వెళ్తారా, దీంట్లో కూడా యాంటీ క్లాక్ వెళ్ళండి. ఓకేనా. సో ఇక్కడ ఏమొస్తుంది చూడండి నాన్న, 5, 3, 2 దీంట్లో. ఇక్కడ విషయానికి వస్తే 5, 4, 6. సో మనల్ని అడిగింది ఏంటి? 2కి ఆపోజిట్లో ఏంటి? 2కి ఆపోజిట్ ఏంటి? 6. అయితే స్ట్రెయిట్గా ఆన్సర్ పెట్టకుండా ఏదైనా ఇక్కడ ఇచ్చిన వ్యూస్లో, అంటే ఈ 1 ఫస్ట్ వ్యూ, సెకండ్ వ్యూ, థర్డ్ వ్యూ, ఫోర్త్ వ్యూ, ఈ 4 వ్యూస్లో 2 డాట్స్ 6 డాట్స్ కనపడే డయాగ్రామ్, అంటే ఇవి రెండు ఆపోజిట్ అని కదా నాన్న చెప్తున్నాము. అంటే 2 కనపడితే 6 కనపడకూడదు, ఎందుకంటే ఇది 3 డైమెన్షనల్. 6 కనపడితే 2 కనపడకూడదు. ఈ రెండు కానీ ఒకవేళ ఎక్కడైనా అడ్జసెంట్గా కనపడితే మనం తీసుకున్న ఈ 2 బొమ్మలు డమ్మీ. చూద్దాం. ఇప్పుడు 2 ఇక్కడ ఉంది. ఈ డయాగ్రామ్లో 1లో ఇంకా 6 కనపడదు. ఇక్కడ చూడండి, ఇక్కడ 6 డాట్స్ ఉంది. ఇక ఈ డయాగ్రామ్లో 2 డాట్స్ కనపడవు. 2 ఉంది, 6 కనపడదు. ఇక్కడ 6 ఉంది, 2 కనపడదు. ఇక్కడ ఎందుకు కనపడదు అంటే బికాస్ దే ఆర్ ఆపోజిట్. ఆపోజిట్లో ఒక వ్యూవే కనపడుతుంది, ఇంకొక వ్యూ హిడన్లో ఉంటుంది. ఓకేనా. ఇలా ఈ రెండే కాదు, మీరు ఈ రెండు అయినా తీసుకో ఉండొచ్చు, లేదా ఈ రెండు అయినా తీసుకోవచ్చు. మన ఆన్సర్ రావడానికి మనకు నచ్చినవి ఏవైనా 2 డయాగ్రామ్స్ తీసుకొని ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ని ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి నాన్న. వీడియో పాస్ చేసేసి ఒకసారి ట్రై చేయండి. రైట్, చూడండి ఏమి ఇచ్చినాడు. విచ్ నెంబర్ ఈజ్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు 6? సో 6కి ఆపోజిట్లో ఏముంటుంది అన్నాడు. ఏ వ్యూ తీసుకుందాం? ఫస్ట్ 2 తీసుకుందామా అంటే 6, 2, 6, 2 క్యాన్సిల్ అయిపోద్ది. దీనివల్ల ఉపయోగం లేదు. నాకు కావాల్సిందే 6కి ఆపోజిట్. సరే ఈ 2 చూద్దామా అంటే 6, 4, 6, 4 క్యాన్సిల్ అయిపోద్ది, నన్ను ఇబ్బంది పెడుతుంది, ఎందుకంటే 6కి ఆపోజిట్ ఎదుగుతున్నాను నేను. సరే ఈ 2 వ్యూస్ చూద్దాం. ఏది? ఈ 2 వ్యూస్ని చూద్దాం. ఓకేనా. లేదు, ఈ 2 వ్యూస్ చూసినా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి ఏ 2 వ్యూస్ అన్నది మనం జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి. చూడండి ఇక్కడ 2, 4 ఉంది, ఇక్కడ 2, 4 ఉంది. సో ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా 1కి ఆపోజిట్లో 6 అన్నది రివీల్ అయిపోతుంది. సో మనల్ని అడిగింది 6కి ఆపోజిట్ ఏంటి అని. 6కి ఆపోజిట్ 1 అని చెప్పేయచ్చు. ఇంకేదైనా డయాగ్రామ్లో 6, 1 2 ఉన్నాయేమో చూడు. ఇందులో 6 ఉంటే 1 కనపడట్లే, 6 ఉంది 1 కనపడట్లే, 6 ఉంది 1 కనపడట్లే, 1 ఉంటే 6 కనపడట్లే. అలా మనం ఏ 2 డయాగ్రామ్స్ తీసుకుంటాం అన్నది మన డెసిషన్. అది కరెక్ట్గా తీసుకోగలిగితే వచ్చేస్తుంది, ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది, దాని ఇబ్బంది ఏం లేదు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ అన్న ఈసారి ఏం పర్లేదు, కలర్స్నైనా మనం ఈజీగా చేయొచ్చు. అంత మెథడ్ అంతా అదేనమ్మా. అక్కడ కలర్స్ రాస్తాడా, డయాగ్రామ్ వేస్తాడా అన్నది అనవసరం, ఏదైనా ఒకటే మెథడ్. సరే ఏం అడుగుతాడు? ఫైండ్ ద కలర్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు ఎల్లో. ఎల్లోకి ఆపోజిట్లో ఏముందో చెప్పాలంట. సరే ఈ రెండిట్లో ఎన్ని కలర్స్ కామన్ చూడు. ఆరెంజ్, ఆరెంజ్, బ్లూ, బ్లూ. సో ఎల్లోకి ఆపోజిట్ ఏంటి నాన్న? ఇంకా ఎల్లోకి ఆపోజిట్ వైలెట్.
నీకు కావాలంటే మిగతా వాటిలో చూడు ఎల్లో ఉన్న దగ్గర వైలెట్ ఉండదు, వైలెట్ ఉన్న డయాగ్రామ్లో ఎల్లో ఉండదు. ఇక్కడ ఎల్లో ఉంది కదా, వైలెట్ కనపడదు, వైలెట్ ఉంది కదా, ఎల్లో కనపడదు, ఎల్లో ఉంది వైలెట్ కనపడదు, ఎల్లో ఉంది వైలెట్ కనపడదు. సో ఎల్లోకి ఆపోజిట్ ఏంటంటే వైలెట్. ఫస్ట్ రెండే దొరుకుతుంది, ఏ రెండు దొరుకుతుంది అన్నది మాత్రం మనం చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్. How many points will be on the face opposite to the face which contains how many points will be on the face opposite to the face which contain 3 points? సో మనకు అడిగింది ఏంటి అంటే 3 పాయింట్స్కి ఎదురుగా ఏముంది, 3 డాట్స్కి ఎదురుగా ఏముంటుంది అన్నది క్వశ్చన్. సరే, ఫస్ట్ రెండు చూద్దామా? ఫస్ట్ రెండు చూస్తే 4, 6, 3. ఇక్కడ ఏముంది 3, 1, 4. సో ఈ రెండిట్లో కామన్గా ఏముంది 3, 4 కామన్గా ఉంది. సో 3, 4 కామన్గా ఉంటే క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో ఫస్ట్ రెండు వ్యూస్ పనికిరావు. నెక్స్ట్ ఈ రెండు వ్యూస్ చూద్దామా? ఈ రెండు వ్యూస్లో ఇక్కడ 3 ఉంది, 4 ఉంది, 4 ఉంది. సో కామన్గా ఒక వ్యూవే ఉంది నాన్న. సో ఈ రెండింటితో వెళ్ళొచ్చు, ఈ రెండింటితో వెళ్ళొచ్చు, లేదా ఈ రెండు చూస్తానంటే వేస్టే. ఇక ఈ రెండింటితో వెళ్ళి చూద్దాం నాన్న, ఈ రెండు వ్యూస్తో వెళ్ళి చూద్దాం. ఏముంది ఫస్ట్ వ్యూలో 3, 4, 1. సెకండ్ వ్యూలో ఏముంది, ఈ వ్యూలో ఏముంది 4, 6, 5. రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటి అంటే 4 ఒక్కటే. ఇక్కడ నుంచి క్లాక్ వైజ్లో రొటేషన్స్ చేద్దాం. ఫస్ట్ డయాగ్రామ్ ప్రకారం 4, 1, 3. సెకండ్ డయాగ్రామ్ ప్రకారం 4, 6, 5. మనం అడిగింది దేనికి ఆపోజిట్ నాన్న? 3కి ఆపోజిట్. 3కి ఆపోజిట్ ఏమొస్తుందమ్మా 5. ఆన్సర్ పెట్టే ముందర ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ 3 ఉంటే 5 కనపడదు, ఇక్కడ 3 ఉంది 5 కనపడదు, ఇక్కడ 5 ఉంటే 3 కనపడదు, 3 ఉంటే 5 కనపడదు. అంటే ఈ రెండింటిలో ఏదైనా ఒక్కటే మనకు వ్యూలో కనపడుతుంది, ఇంకోటి బ్యాక్గ్రౌండ్ హిడన్లో ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. రైట్, ఏమి ఇచ్చాడు చూడండి నాన్న ఒకసారి క్వశ్చన్. From the positions of a cube are shown below. Which letter will be on the face opposite to A? సో ఏకి ఎదురుగా ఏమొస్తుంది, ఇది ఆయనకి కావాల్సింది. సరే, ఏకి ఎదురుగా ఏమొస్తుంది అంటే ఒకసారి చూడండి, ఏ రెండు బొమ్మలు తీద్దాము, ఈ రెండు బొమ్మలు తీద్దాం. మనకు అక్కడ ఐడెంటిఫై అయిపోతుంది చూడండి. CCEE క్యాన్సిల్. సో ఏకి ఎదురుగా ఏమొస్తుంది అంటే డి వస్తుంది. అయిపోయింది. ఏకి ఎదురుగా ఉన్నది డి. చూడండి, ఏకి ఎదురుగా ఉన్నది డి అని మనసులో తలుచుకుంటూ వచ్చి ఆప్షన్ డిని పెట్టారు. కాదు, ఆన్సర్ డి ఆడుందో అది మనం ఆన్సర్గా ఇవ్వాలి. ఆప్షన్స్లో చూడండి, ఏకి ఎదురుగా డి అనేది చూడండి, ఏ ఉంటే డి లేదు, ఏ ఉంటే డి లేదు, డి ఉంటే ఏ లేదు, డి ఉంటే ఏ లేదు. సో ఆన్సర్ అనేది వచ్చేసింది. ఓకేనా? డైస్ అనే కాన్సెప్ట్ చాలా ఈజీగా చేయొచ్చు. మీరు ఒకరు ప్రాక్టీస్ చేసుకుంటే మాత్రం ఫాస్ట్గా చేసేయచ్చు డైస్ అనే కాన్సెప్ట్ని. ఓకేనా? రైట్. ఇప్పటి వరకు మీరు వాల్మీకి లాజిక్స్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నాన్న, ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు నాకు కామెంట్స్లో పెట్టండి, నేను వాటికి హెల్ప్ చేస్తానమ్మా, మీకు సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ నాన్న.